నువ్వేం చేసినా నిన్ను నమ్మి నా పాపను మాత్రం నీకు ఇవ్వను. ఇవ్వకపోతే నీకు ప్రాణాలుండవు. ఎందుకంటే పాపం తెచ్చాను కదా, పిల్లనాయరికి అప్పజెప్పి ప్రాణాలు కాపాడుకోవాలి అని చూసుకుంటున్నావేమో. అది జరగనివ్వను. ఎందుకో తెలుసా? అసలే ముసలి పీనుగువి. ఒక్క తన్ను తంతే చచ్చూరుకుంటాం. ఎంత కష్టపడి పాపం తెచ్చి కూడా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా చెప్పు? ఈ పాపని నా చేతులతో ఇచ్చినా చంపేస్తాడు. చూడాదమ్మా, నీకు నిన్ననే చెప్పాను, పిల్లనాయర్ సంగతి నాకు వదిలేయి. క్షణం ఆలోచన, కొన్ని ప్రాణాలు. గుర్తుంచుకో. కరుణమ్మా, కరుణమ్మా. అమ్మా అమ్మా అని నిద్రలో కూడా కలవరించేదానివిగా, అదిగో ఆవిడే మీ అమ్మ. అమ్మా, అమ్మా, కరుణ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా? నన్నెందుకు వదిలేసావు? ఆ భగవంతుడు కావాలని మనల్ని దూరం చేశాడు. ఇన్నాళ్లకు మళ్ళీ మనల్ని కలిపాడు. ఏంటే తెల్లారేసరికే వెళ్ళిపోతారా? ఎక్కడికే? మామా, ఏంటే దీన్ని మాయం చేద్దామని? ఎక్కడికే? వదులు నాయర్, మేము ఆల్రెడీ నీ దగ్గరతో బయలుదేరాం. అయినా నేను నీకు అంతా చెప్పాను కదా, మర్చిపోయావా? ఏంటే చెప్పింది? ఏం చెప్పావు? ఈ పోరిని తీసుకువెళ్ళి బదులుగా 4 పిల్లల్ని ఇస్తానన్నా? 420, నీకు ఆకలి ఇవ్వకుండా మందిస్తాను, నీ అన్నం నాకు ఇవ్వు అని చెప్తే నమ్మి తలాడించడానికి నా చెవిలో ఏమైనా పూలవ పడుతున్నాయా? అమ్మా, పాలు తెచ్చాను, తాగు. మా మంచమ్మ పాలు తాగుతుంది, లేదంటే నేను ఏడుస్తాను. ఇదేంటి ఉప్పు కలిపిన అలా తాగేసింది? కల్పన, కల్పన, కల్పన. తెల్లవారి 8 గంటలకి పిల్లలు నా ముందు ఉంటారు. వాళ్ళని తీసుకొని ఈ బంగారు బాతును నీకు ఇవ్వాలి, లేదంటే ఈ బంగారు బాతును కోసుకొని వండుకొని తినాలి. శంకర్ అన్నా, టైం ఎంత అవుతుందిరా? 8 అవుతుందన్నా. ఎక్కడే ఎక్కడే నువ్వు చెప్పిన బచ్చా నా కొడుకులు? దయచేసి నా కూతురు నాకు కాకుండా చేయొద్దు, వదిలిపెట్టమని చెప్పు. చూసావా, ఇది మనకే టోపీ పెట్టాలనుకుందిరా, యాక్టింగ్ లో మొదలు పెట్టిందిరా. లాక్కడ్రా. పోలీసులు వచ్చారన్నా. అరే